చిన్న పిల్ల గురువు గారు. యా ఇప్పుడు గురువుగారు ఉగాది వచ్చేంత వరకు కూడా ఇదే ప్రిడిక్షన్ అనేది మన అందరికి పంచాంగం ప్రకారం కంటిన్యూ అవుతుందా? కొంచెం 1-2 months వరకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహన ప్రమాదాలు ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ విజన్. నేను మీ నందు. రీసెంట్గా మనం చూసాము 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని బస్ యాక్సిడెంట్స్ జరిగాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అని. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే చాలా స్టేట్స్లో అసలు బస్ యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్స్, ఈ ఇన్సిడెంట్స్ జరిగిన ప్రతిసారి అసలు పదుల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు. ఫ్లైట్ ఎక్కినా చనిపోతున్నారు, ట్రైన్ ఎక్కినా చనిపోతున్నారు, బస్ ఎక్కిన ఆఖరికి నడుచుకుంటూ వెళ్ళినా కూడా చనిపోయే సిచ్యువేషన్స్ అనేవి 2025 ఇయర్లో ఎప్పుడు లేని విధంగా అతి ఘోరంగా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇయర్ స్టార్టింగ్ అప్పుడే కొంతమంది నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు ఇయర్ చాలా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయని. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి అసలు ఈ ఇన్సిడెంట్స్కి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్గా, అంటే ఆ వీడియోస్ చూస్తే నిద్ర కూడా పట్టని విధంగా అంత భయానకరంగా ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతున్నాయి. రీసెంట్ గా జరిగిన బస్ ఇన్సిడెంట్ లో కూడా 3 అక్క చెల్లెళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చనిపోయారు. వాళ్ళ మదర్ ఏడుస్తూ అంటున్నారు, మొన్నే గుడి ఓపెనింగ్ కి మట్టి కూడా పోసి వెళ్ళారు, దేవుడు లేడు అని చెప్పి. ఇటువంటివి చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ మరి ఇంత ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఏం లేదమ్మా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిసారి దేవుడి మీద వేయడం కాదు. అసలు అక్కడ ఆ రోడ్లో చాలా సన్న రోడ్డు, మానవ తప్పిదాలు, యాక్సిడెంట్ అని కూడా నేను మానవ తప్పిదాలు కొన్ని ఉంటాయి, కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. ఇప్పుడు మన ఫ్లైట్ పడిపోయింది, అది యాక్సిడెంట్. పాపం అక్కడ ఎవరో మెడికల్ స్టూడెంట్స్ అందరూ భోజనం చేస్తుంటే అది వచ్చి అందులో జురుకుంటూ వెళ్ళిపోయింది. మరి అదంతా దాన్ని యాక్సిడెంట్ అంట, మనకు సంబంధం లేకుండా జరిగేది యాక్సిడెంట్. కానీ ఈ పాలకులు అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, వీళ్ళు తీసుకునేటువంటి కొన్ని సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల జరిగేటివన్నీ కూడా మన మానవ తప్పిదాలే అని చెప్తాను నేను. ఒకటి అయితే మరి ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి? ఒకటనే మానవ తప్పిదం. దీనికి శాస్త్రంలో పర్టికులర్గా మనం ఆల్రెడీ ఒక 1 month 2 months బ్యాక్ చేసే వీడియోల్లో కూడా, ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా మనం ఆల్రెడీ చెప్పాము ఇట్లాంటివి కొంచెం ఉంటాయి అని. ఇవి ఎప్పటి వరకు ఉంటాయి? ఇంకో 1 నెల రోజుల పాటు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇంకా 1 నెల రోజుల పాటు ఉంటాయి. దాని నెల తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్ మే ఎండింగ్ వరకు కూడా కొంత కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాటి మీద, టవర్స్, ఫోన్ రిలేటెడ్, కొంత సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటి మీద పడుతుంది దీని ఎఫెక్ట్. అవి ఏవైనా డ్యామేజ్ అవ్వడం లాంటివి జరుగుతుంది. మరలా నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి ఒక 1 year ఆఫ్ టైం మళ్ళీ కొంచెం ఈ ప్రమాదాలు వీటి మీద పడుతుంది. ఎందుకు అలాగా అంటే ఇట్స్ వెరీ క్లియర్. మన గ్రహాల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే మీనం రాశిలో శని ఉన్నాడు ప్రజెంట్. అదేవిధంగా శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు. అంటే చూడ్డానికి గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పటికీ ఆ గురువు ఏ ఎనర్జీస్తో ఉన్నాడంటే రాహు అండ్ సాటర్న్ ఎనర్జీస్తో ఉన్నాడు. దాన్ని డిస్పాజిటివ్ సిస్టమ్ అంటాం. దీన్నే ముండేన్ ఆస్ట్రాలజీ అంటే మైథుని జ్యోతిష్యం ఉంటుంది. దాంట్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఈ క్యాలిక్యులేషన్స్తోనే ఈ ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే, సరే ప్రమాదాలు జరుగుతాయి, ఎప్పుడు ఏ బస్సు ఎక్కడ జరుగుతుందని చెప్పలేం, కానీ ప్రమాదాలు జరుగుతాయి ఈ సమయంలో అని చెప్తాం. మన నుంచి మనం కాపాడుకోవడం ఎలాగా అంటే, ఒకటే, మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. విష్ణువు అయితే విష్ణువు, అమ్మవారు అయితే అమ్మవారు, శివుడు అయితే శివుడు. ఎందుకంటే అమ్మ, నాకు మొన్న రీసెంట్గా కూడా ఒక ఆవిడ ఫోన్ చేసి ఇది జరిగిన తర్వాతే, ఈ 3 ఆడపిల్లలు పాపం ఇదయ్యారు కదా, ఏమంటే మా వారు ఎక్కువగా జర్నీస్ చేస్తుంటారు, ఏమేమి ప్రాబ్లం లేదు కదా జన్మజాతకంలో. ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి శ్రీమూర్తికి బిక్కు అంటుంది. అది పిల్లలు బయటికి వెళ్ళినా, భర్త వెళ్ళినా, తండ్రి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా తిరిగి వచ్చే వరకు భయపడేటువంటి సిచ్యువేషన్స్ మనకి ఎందుకు వచ్చాయి అంటే, ఒకటి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, గోచారంలో కొన్ని కాంబినేషన్స్ ఏర్పడినప్పుడు ఇలా జరుగుతూ, దీంతో పాటు మరి అందరికీ ఎఫెక్ట్ అవ్వాలి, కొంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఇక్కడ వాళ్ళ జన్మజాతకాల్లో యాక్సిడెంట్ యోగాలు ఉంటాయి కొంతమందికి. 4వ స్థానం అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా 4 అంటే వాహనాలు, 8 అంటే యాక్సిడెంట్స్, 4-8 కాంబినేషన్ ఉన్నప్పుడు ఇలాంటి
యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. 4-8 4-8 కాంబినేషన్ అంటే 1-4-8 కాంబినేషన్ అంటారు. అంటే జీవుడికి అంటే ఆ జాతకుడికి మనం చూసి చెప్పొచ్చు అంటే ఈ ఏజ్లో ఈ టైంలో యాక్సిడెంట్స్ అయ్యాయా లేదా అని చెప్పొచ్చు మనం. అవునండి కరెక్ట్ అంటారు. లేదా ఒక్కోసారి చిన్నదాంతో తప్పిపోతుంది. ఎప్పుడు తప్పిపోతుంది అంటే వాళ్ళు చేసుకునే రెమెడీయో గోసేవో లేకపోతే ఇంకేదైనా గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకున్నాడు, తద్వారా కూడా అది క్లియర్ అయిపోతుంటుంది. ఆ రకంగా ఏంటంటే నేను చెప్పేది ఒకటే, మీకు కనుక యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి మీ జన్మజాతకంలో 4-8 కాంబినేషన్ ఉందంటే 4వ అధిపతి 8వ అధిపతి ఎక్కడో కలిశాడు, దానికి కాస్త పాపగ్రహ సంబంధం వచ్చింది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇన్సిడెంట్ చూసుకుంటే కూడా ఆడపిల్లలు 3, వాళ్ళకి మొత్తం 4 పిల్లల్లో ఒక ఆడపిల్లకి పెళ్లి చేశారు. ఇంకా తీయని కూడా తెలియదు ఇంటి దగ్గర ఉండే ఆ తోరణాలు అవన్నీ కూడా అవి అలాగే ఉండగా ఈ సంఘటన జరిగింది. అసలు ఆ తల్లిదండ్రులు బాధ అయితే అసలు చెప్పుకోలేము. ఇంకా ఇంకో విషయం ఏంటంటే అందులో చాలామంది ట్రైన్కి వెళ్ళినా బాగుండేదేమో, ఫ్లైట్కి వెళ్ళినా బాగుండేదేమో కూడా మాట్లాడారు. అంటే నేనేమంటానంటే సరే జన్మజాతకంలో ఉంది అలా జరిగింది, కానీ మన మట్టుకు మనం ఏ జాగ్రత్త తీసుకుంటున్నాం? ఒక ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది 4 రోడ్స్ చేయాలని, ఎందుకు ఇన్ని రోజులు చేయలేదు? కొన్ని అలా శాంక్షన్ అయి చేయవు, ఇంకొంతమంది కొన్నేమో శాంక్షన్ అవ్వవు. అసలు ఎక్కడ మనం ఎంతసేపు ఇంకో దాని మీద కాదు, సరైనటువంటి గైడ్లైన్స్ పాటిస్తున్నామా లేదా? ఆ రోజు నిజంగా రోడ్డు వల్లే జరిగిందా లేకపోతే ఇద్దరిలో ఎవరైనా ఒక డ్రింక్ చేసి ఉన్నారా? ఇప్పుడు మనకి అదేంటంటే టిప్పర్ లారీ నడిపించే వ్యక్తి డ్రింక్ చేసే ఛాన్స్ ఉంది, ఆర్టీసీ డ్రైవర్ చేయకపోవచ్చు, ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. టిప్పర్ లారీ అతను చేసాడని నేను చెప్పట్లే, ఆ టైంకి కునుకు రావచ్చు, సడన్గా నిద్ర రావచ్చు, లేకపోతే కనబడకపోవచ్చు, సంథింగ్ ఏదైనా కళ్ళలో ఏదో పడి ఉండొచ్చు, ఆ టైంలో చెప్పలేం కదండి. గాలికి దగ్గర వచ్చింది, కళ్ళు నిలుపుకుంటున్నాడు, అది వచ్చి గుద్దేసి ఉండొచ్చు కదా, చెప్పలేం. కాబట్టి నేను అనేది ఏంటంటే సరైన గైడ్ లైన్స్ సరైనటువంటివి చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం మీరు చూస్తే కనుక ఇంకా ఎక్కువ అవుతుంటాయి, ఇంకా మల్టిపుల్ అవే ఉన్నాయి ఇంకో 1 మంత్లో. కాబట్టి చాలా 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 కేర్గా ఉండండి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అది చేయండి. వీలైతే నవగ్రహాల్లో శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోశాలకు వెళ్ళి గోవులకి 4 ఉండలు లడ్డూలాగా బెల్లము లడ్డూలా చేసి తినిపించండి. వీలైతే చండీ పారాయణాలు చేయించుకుంటూ ఉండండి, లేదా చండీ వినండి. మీరు స్తోమత లేదు, ధనం కట్టేంత స్తోమత లేదు, చండీ జరుగుతుంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చొని రాండి. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కూర్చొని వచ్చినా మనకు ఒక 15% వంతు పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది. లేదా చక్కగా యూట్యూబ్లో చండీ అని కొట్టామనుకోండి వస్తుంది, వినండి, సరిపోతుంది, మీకు రూపాయి ఖర్చు లేదు దానివల్ల. 3 నెలలు చిన్న పిల్ల గురువు గారు, అంటే మిగతా వాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళు కర్మ చేశారు, వాళ్ళకి అక్కడితో అది తీరిపోయింది. 3 నెలలు చిన్నపిల్ల ఏం పాపం? పూర్వజన్మ కర్మ ఉంటుంది కదా. అంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు నేను అనేది ఒకటే, ఈ గ్రహాలు ఇవన్నీ పక్క పెడితే మనకు మానవ తప్పిదాలు కొన్ని ఉన్నాయి. రెండవది, ఇప్పుడు మీరు మహాభారతం తెలుసు కదా మీకు, అందులో గంగాదేవి ఒక్కొక్కరు పుట్టగానే తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తుంది గంగాదేవి. ఎందుకు అంటే ఆల్రెడీ ముందే ఆ గంగాదేవి మాట తీసుకుంటుంది, నేను పుట్టిన ప్రతి జీవిని తీసుకెళ్ళి నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను, అడగడానికి వీల్లేదని రాజుతో. సరే అంటాడు. 7 అలాగే అయిపోతారు. వాళ్ళందరూ కూడా 8 మంది కూడా అష్టవసువులు అంటారు వాళ్ళని. 8వ వాడు భీష్ముడు. 8వ అతను పుట్టినప్పుడు మాత్రం లేదు నేను ఆపుతానంటే, నువ్వు నా మాట నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, అయితే వీడిని పెద్ద చేసే బాధ్యత నాదే అని వాడిని పెంచుతుంది. అలా ఏంటంటే ఫస్టే ఒక జీవుడు ఇంతకాలం బ్రతకాలి అనేటువంటిది రాసి ఉంటుంది. అలాగే మన మానవ తప్పిదాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే జీవుడు మనకి భగవంతుడు ఏం చేశాడంటే ఫ్రీ వీల్ ఇచ్చాడు. అంటే కొంత నీ కర్మ బట్టి నడుస్తూ కొంతేమో నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సింపుల్ అమ్మా, ఇప్పుడు నీకు పాడైపోయిన ఫుడ్ ఉంది, మంచి ఫుడ్ ఉంది, నువ్వేది తింటే నీకు కడుపులోకి అది వెళ్ళి నీకు ఆ రకమైన ఇబ్బందిని ఇస్తుంది, మంచిగా చేస్తుంది, మంచి తింటే కనుక. అలా మనకు కొంత విచక్షణ ఇచ్చాడు, మనకు కొంత బుద్ధిని ఇచ్చాడు, మనం కొన్ని ఆలోచించి తీసుకోవాల్సింది ఉంటుంది. అయ్యో ఈ రోడ్ ఏంటి ఇంత సన్నగా ఉంది, ఎక్కువ హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి కదా అని పాలకులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నడిపేవాడు కూడా కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అయ్యో ఈ రోడ్లో ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు అనుకోవాలి. అలా ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలి. ఎంతసేపు ఏదో రాజకీయ నాయకులను అండము, లేకపోతే నడిపేవాడిని అండము, ఇలా కాదు అంటా నేను. ఎందుకంటే అక్కడ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మనకు తెలియదు కదా. కాబట్టి ఏంటంటే ఫస్ట్ తప్పిదం అయితే మానవ తప్పిదం అనేది చెప్తాను. మరి ఎందుకంటే మరి మానవ తప్పిదం అన్నప్పుడు మరి గ్రహాలు ఎలా పనిచేస్తాయంటే మనిషి యొక్క మనసు మీద, ఆలోచన మీద పనిచేస్తాయి కదా గ్రహాలు. వాటి బట్టి ఆ వ్యక్తి ఆ నిర్ణయం తీసుకుంటాడు ఆ సమయానికి. అది
అంటే చాలా మంది చెప్తున్నారు వెళ్ళొద్దు అనుకుని వెళ్ళిన వాళ్ళు కొంతమంది, మిస్ అయిన వాళ్ళు కొంతమంది అని చెప్పి. ముందుగా మనకి నిమిత్తం తెలుస్తుందమ్మా. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఒక ప్రయాణంలో ఆ ప్రయాణం మూలంగా యాక్సిడెంట్ కానీ, ఆ ప్రయాణం వేస్ట్ అవుతుందని కానీ, లేకపోతే ఆ ప్రయాణం వల్ల అనవసరంగా ఇంకో నష్టం వస్తుంది కానీ, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్నారు, ఏదో మార్కెటింగ్ పర్పస్లో బయటికి వెళ్తున్నారు, మీరు బయటకు బయలుదేరేటప్పుడు మన వాళ్ళు శకునాలు అంటారు, కొన్ని పిల్లి ఎదురు రావడం, లేకపోతే ఎదురు రానటువంటి కూడనటువంటి కొన్ని వస్తువులు ఎదురు రావడం వచ్చినప్పుడు వద్దని చెప్తారు. కట్టెల మోపు ఎదురు వస్తే మంచిది కాదని చెప్తారు, పిల్లి ఎదురు వస్తే మంచిది కాదంటారు. ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు అంటారు. ఒంటి బ్రాహ్మణుడు అంటే మంచి మనిషే కదండి అంటే దాని అర్థం ఏమిటంటే ఒంటి బ్రాహ్మణుడు ఎప్పుడు అంటే బ్రాహ్మణుడు ఎప్పుడు సింగిల్గా తిరగకూడదు. ఎందుకు అంటే పక్కన ఒక వ్యక్తికి ఎప్పుడు ఏదో ఒక మంచి చెప్తూ ఉండాలి, శాస్త్రాలు ఇలా ఉన్నాయని ఒక మంచిని బోధిస్తూ ఉండాలని దాని అర్థం. అంతేగాని ఆయనకి ఏదో పవర్ ఉంది, పిల్లికి ఏదో పవర్ ఉందని కాదు. ప్రకృతి అమ్మవారు ఆ పిల్లి రూపంలో మనకు ఎదురుబడి చెప్తుంది, నువ్వు వెళ్ళే పని కొంచెం వేస్ట్ అయ్యేలాగుంది, నువ్వు వెళ్ళే పని జాగ్రత్తగా ఉండు, ఇది ఇలా ఉంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి అట్లా. అంతేగాని అదేదో పిల్లికి ఏదో పవర్ ఉందని కాదు, ప్రకృతి చెప్పేటువంటి లాంగ్వేజ్ అది. నేను చాలాసార్లు నేను రీసెర్చ్ చేసినప్పుడు 7 times పిల్లి ఎదురొచ్చినప్పుడు నేను వెళ్ళి చూసే పని అవ్వలేదా. శకుని శాస్త్రంలో ఇలా ఉంది కదా, సరే ఎలాగైనా పని చేసుకుని వద్దామని ఇలా 7 times ఫెయిల్యూర్, 7 సార్లు. నాకు అర్థమైంది, ఓహో ఇదంతా ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరో కదా, అమ్మవారే ప్రకృతి రూపంలో తన లాంగ్వేజ్ అనమాట అది. కట్టెల మోపు పట్టుకొని వస్తున్నాడు ఎదురుది, అది మంచిది కాదు. అలా కాకుండా శవం వస్తే మంచిది అంటారు, ఎందుకంటే శవం ఈజ్ ఈక్వల్ టు శివం. కాబట్టి ఇట్లా ఏంటంటే కొన్ని మనకి స్వప్న రూపంలో వస్తాయి. ఎప్పుడైనా పొద్దున్నే కొబ్బరికాయ కొట్టాం, కులిపోయింది, ఆ రోజు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ రోజు ముఖ్యమైనటువంటివి ఏవి తీసుకోండి నిర్ణయాలు, ఆ రోజు తీసుకునే నిర్ణయాలు, ఆ రోజు చేసే పనులు ఏదైనా సరే ఇబ్బందిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది ప్రధానంగా. ఇది ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా కొంతమంది కొన్ని రీల్స్ చూసే గురువు గారు, నేను ఏంటంటే బస్సు నంబరు టిప్పర్ నంబరు 9 రిలేటెడ్లో ఉంది, సో దానివల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యాయని. ఆ నంబర్స్ రిలేటెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంటుంది అంటే ఏం లేదు, ఆ నెంబర్ ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే కుజుడు బుధుడు కలిసి ఉన్నారు కానీ 9 రిలేటెడ్ కూడా ఉంటుంది, ఉండదని అనట్లేదు. కుజుడు 9 కారకుడు. కాకపోతే నేను అన్నది ఏంటంటే మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు ఉండే గ్రహస్థితి అలా ఉంది. నేను చాలాసార్లు చాలామంది జాతకాలు తీసుకున్నాను, రీసెర్చ్ చేసినప్పుడు ఇట్లా యాక్సిడెంట్స్ అయిన గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే ఆ పర్టికులర్ జాతకాలందరివి కూడా ఆ రోజు ఆ సమయంలో లేకపోతే ఆ పర్టికులర్ మంత్స్లో ఒక 2-3 నెలలు 6 నెలల ప్రభావంలో చూపిస్తుంటుంది. అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ కూడా 4-8 కాంబినేషన్ ఉంటుంది నేను చూసాను. 4 అంటే వాహనాలు, 8 అంటే యాక్సిడెంట్స్. కుజరాహు కాంబినేషన్ ఉండడం, శని కుజ కాంబినేషన్ ఉండడం, ఇట్లాంటివి ఉండడం. కొన్నిసార్లు ఏమవుద్దంటే 4-8 ఉండి కుజరాహులు ఉన్నప్పుడు కబ్జాలు జరుగుతుంటాయి ల్యాండ్స్. నిన్న కూడా ఒక జాతకం చూశాను, పాపం వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు అంటే పెద్ద మనీ ఉన్న వ్యక్తి వీళ్ళ ల్యాండ్ కబ్జా చేసేసారు. వెళ్తే నీ దిక్కుంచో చెప్పుకో అంటున్నారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్తే తీసుకోవట్లే, కంప్లైంట్ తీసుకోవట్లే. ఎక్కడికి వెళ్ళి చెప్పినా ఎంత పెద్ద వాళ్ళతో చెప్పించినా సరే, ఎందుకంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఈగో ఉంటుంది. నేను ఇప్పుడు వీళ్ళకి వదిలేస్తే నేనేమీ చేయలేక వదిలేసాను అనుకుంటారేమో, కాబట్టి నేను వదలకూడదు, నేను కబ్జా చేసుకుంటా. అక్కడ ఏదో షెడ్ కట్టేస్తున్నాడు, వీళ్ళెళ్ళి గోల చేసినా సరే అక్కడ నో యూస్. ఏమంటే నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. ఇప్పుడు గురువుగారు ఉగాది వచ్చేంత వరకు కూడా ఇదే ప్రెడిక్షన్ అనేది మన అందరికి పంచాంగం ప్రకారం కంటిన్యూ అవుతుందా, లేకపోతే జనవరి నుంచి ఏమైనా మారే ఛాన్సెస్ ఉంటాయి? అంటే నెక్స్ట్ ఎక్కువ ట్రైన్ యాక్సిడెంట్లు అవుతాయని చెప్తున్నారు. 1 month అయితే కొంచెం 1-2 months వరకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహన ప్రమాదాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఈ యుద్ధ సంబంధించిన కూడా కొంచెం కనబడుతుంది. రెండవది. మూడవది ఒక 1 month దాటిన తర్వాత నుంచి దాదాపుగా చెప్పాలంటే ఈ 12 తర్వాత కూడా కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన కొంత డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బిజినెస్, షేర్ మార్కెట్, కమ్యూనికేషన్ రిలేటెడ్. ఎందుకంటే ఈ గురువు వక్రించి మిథున రాశిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ మనం చూడాల్సింది గురువు అని కాదు, గురువు చూడడానికి గురువు, కానీ దాని వెనకాతలు ఉండే ప్లానెటరీ పొజిషన్స్ వేరు. అలాగే మనకి నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి మరలా ఒక 1 year ఆఫ్ టైము కొంచెం ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత 2028 జూన్ నుంచి ఇది కొంచెం రాజకీయ నాయకుల మీద, మెడికల్ వాటి మీద దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఇచ్చేటువంటి ప్రొడిక్షన్. గతంలో కూడా ఆల్రెడీ చెప్పాను, ఇట్లాంటి అవుతాయని జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే అమాయకులు చచ్చిపోతున్నారు. నేను చెప్పేది ఒకటే, ప్రొడిక్షన్ ఇవ్వడం కోసం నేను వీడియో చేయట్లేదు, ఎలా కాపాడబడాలి,
అంటే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి బయటికి. ఉమ్, రోజు కనీసం ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి. ఉమ్, ఇక్కడ ఏంటంటే సంకల్పం ఏం చెప్పుకుంటున్నాం, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడు తండ్రి లేదా తల్లి అని అనుకుంటే అప్పుడు కాపాడతాడు ఉమ్, పరమాత్మ. ఓకే. ఇప్పుడు విశ్వం మొత్తం అమ్మవారు ఉంది. ఉమ్, బండాసురుడు వచ్చేసి ఉమ్, అందరి యొక్క అందరిలో ఉండేటువంటి దాన్ని అంతా లాగేస్తున్నాడు. ఉమ్, మరి విశ్వం మొత్తం నిండుంది కదా, అమ్మవారు ఎందుకు కాపాడట్లేదు అంటే వీళ్ళు వెళ్ళి ఉమ్, అమ్మవారిని కోరారు, ఉమ్, మనం రామ్మ ఇది పరిస్థితి అంటే మీరు హోమం చేయండి వస్తా అన్నది. ఉమ్, అంటే ఏంటంటే మనం ఒక సంకల్పం చెప్పుకొని ఉమ్, చేయాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఉన్నారు, ఉమ్, ఆఫీస్లో ఎవరో ఒక వ్యక్తి పలానా ఇది కావాలి బాస్తో చెప్తేనే అవుతుందిగా. ఉమ్, అవును. జనరల్గా జరుగుతాయి. బాస్ ఒక కుర్చీ ఏర్పాటు చేస్తాడు, ఏసీ ఏర్పాటు చేస్తాడు, లైటింగ్ ఏర్పాటు చేస్తాడు, మీకు ప్రతి నెల శాలరీ ఇస్తాడు. ఉమ్, కానీ ఒక కష్టం వచ్చినప్పుడు బాస్కి చెప్పుకోవాలిగా. అవును. చెప్పుకోకపోతే ఎట్లా? ఉమ్, అట్లా ఏంటంటే మనం ఖచ్చితంగా ఉమ్, ఒక సంకల్పంగా చెప్పుకోవాలి. రోజు పూజలో ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళొచ్చే దగ్గర బాగుండాలి స్వామి ఉమ్, అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క పరమాత్మ మనల్ని ఏ రూపంలో ఉన్నా కాపాడతాడు. ఓకే. ఓకే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.